హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మంచూరియా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మంచూరియా అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. దాదాపు అందరూ ఈ స్టార్టర్ రెసిపీని ఇష్టపడతారు. మంచూరియాని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ నా వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మంచూరియాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. క్యాబేజ్, క్యారెట్, మైదా పిండి, కారం, ఉప్పు, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ఫ్లోర్, టొమాటో సాస్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్ అండ్ రెడ్ చిల్లీ సాస్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని వేసుకోవాలి. నెక్స్ట్ అందులో ఒక సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ని యాడ్ చేసుకోండి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ వరకు కారం, ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా ఒక 2 లేదా 3 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా చేస్తే క్యాబేజ్లో ఉన్న వాటర్ మొత్తం బయటికి వస్తాయి. ఇలా కలుపుకున్నాక అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండి అండ్ ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. మీకు క్యాబేజ్లో వాటర్ పర్సెంట్ ఎక్కువ ఉంది అనిపిస్తే ఇంకో 1 టేబుల్ స్పూన్ మైదా అండ్ 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్నాక ఈ వెజ్ మిక్స్ని కొంచెం కొంచెంగా తీసుకొని రౌండ్ బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా బాల్స్ని మరీ చిన్నగా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. మంచూరియా బాల్స్ రెడీ అయిపోయాయి కదా, ఇప్పుడు సాసెస్ యాడ్ చేసుకోవాలి. పోపుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఉల్లికాడలు, కరివేపాకు, చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, మిరపకాయలు, కొత్తిమీర, టొమాటో సాస్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్ అండ్ రెడ్ చిల్లీ సాస్. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకొని అది కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్, ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక అందులోకి కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర, ఉల్లికాడలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక అందులోకి 3 టేబుల్ స్పూన్ల సోయా సాస్, 3 టేబుల్ స్పూన్ల టొమాటో సాస్, 3 టేబుల్ స్పూన్ల చిల్లీ సాస్, 3 టేబుల్ స్పూన్ల టొమాటో సాస్ వేసుకొని ఇలా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంచూరియా మీకు డ్రైగా కావాలి అంటే ఇందులోనే బాల్స్ వేసుకొని సర్వ్ చేసుకోండి. లేదా కొంచెం వెట్గా కావాలి అంటే 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్లో వాటర్ మిక్స్ చేసి వేసుకోండి. 2 లేదా 3 నిమిషాల పాటు కలుపుకున్నాక అందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, మంచూరియా రెడీ. మీరు ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్.